హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా నా వీడియోస్ని చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏ వీడియో నచ్చిందో దానికి కామెంట్ కూడా చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్ వీడియో చేస్తున్నాను. డీమార్ట్లో చాలా లేటెస్ట్వి ఏమేమి వచ్చాయో చూపిస్తాను అనమాట. చాలా ఐటమ్స్ వచ్చాయండి, కానీ ఎప్పటికప్పుడు డీమార్ట్లోవి లేటెస్ట్ వస్తూనే ఉంటాయి. ఇది నల్లగండ్ల దగ్గర అండి, తెల్లాపూర్ నల్లగండ్ల దగ్గర అనమాట ఇది డీమార్ట్. మీకు ఎవరైనా ఇక్కడ నచ్చిన ఏమన్నా ఉంటే ఆ డీమార్ట్కి వెళ్ళండి, ఖచ్చితంగా దొరుకుతాయి. అన్ని డీమార్ట్లో కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ దొరుకుతాయి, కానీ మేము చేసింది ఈ వీడియో చేసింది అయితే అక్కడదనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ అన్ని గాజువి ఉన్నాయండి. అన్ని 4 పీసెస్ వచ్చేసేసి 100 రూపీసే ఉన్నాయన్నమాట. మనకు వాటర్ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయండి. 150కి లీటర్ బాటిల్ వస్తుంది. అంటే క్యాప్ కూడా చాలా వాటర్ ఒలికిపోకుండా ఉంది. సేఫ్టీ ఉండేవి కొన్ని ఉన్నాయి. అంటే మీరు ముందు చూసి ఉంటారు కదా, చాలా అంటే చూస్తున్నారు కదా అవన్నీ. ఇప్పుడు నాన్ స్టిక్లు చూపిస్తున్నాము. నాన్ స్టిక్లో మనం మామూలుగా బయట దొరుకుతాయి కదా ఇట్లా వెయిట్గా ఉండేవి, ఇనపవి, అలాంటివి కూడా ఉన్నాయండి. నాన్ స్టిక్వి మామూలువి ఉన్నాయన్నమాట. ఇక్కడ నాన్ స్టిక్ కుక్కర్ కూడా ఉంది. నేను యాక్చువల్ ఏంటంటే ఈ కుక్కర్ కూడా బాగుందండి. మనము మామూలుగా ఉట్టిగా చికెన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. లేదా ఇప్పుడు బిర్యానీ ఏదన్నా వండాలనుకోండి, ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ చేసుకోవాలన్నా కానీ అది బాగుందనమాట. రైస్ కుక్కర్లు అయితే చాలా టైప్స్ ఉన్నాయండి. 3000 ఉన్నాయన్నమాట. 2.5 లీటర్స్ అట్లా ఉన్నాయి. అదేమో 3000 వరకు ఉందన్నమాట. ఇది చిన్నవి మిక్సీలు వస్తున్నాయి కదా జ్యూస్ చేసుకోవడానికి, ఇవి అనమాట 1300 ఉన్నాయి. అంటే 2 కంపెనీసే ఉన్నాయండి అక్కడ. ఒకటి 1300 ఉంది, ఇంకొకటి వచ్చేసి 1599 అలా ఉన్నాయి అనమాట. ఇండక్షన్ స్టవ్లు కూడా మీరు యాక్చువల్లీ డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు లేటెస్ట్వి వస్తూనే ఉంటాయండి. అరే ఇది కొనుక్కోలేకపోయాం అనడానికే లేదు, దానికి మించిందే లేటెస్ట్ వర్షన్ వస్తూనే ఉంటాయి డీమార్ట్లో అయితే. మనము హౌస్ ఏదన్నా అంటే ఇప్పుడు మనం హౌస్ నీట్గా ఇన్నోవేట్ చేసుకోవాలి, అన్ని ఐటమ్స్ మార్చాలి అని కొన్నిసార్లు ఎప్పుడన్నా మనకు అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు ఇక్కడ తక్కువ కాస్ట్లో మంచి వస్తాయండి. నాకు చాలా అంటే మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మనం ఏది 150కి వస్తుంది, 100 రూపీస్కే వస్తుందని చాలా తెచ్చుకుంటాము. లాస్ట్ బిల్ వేసేటప్పుడే 3000, 4000, 5000 అట్లా అయినప్పుడు అరే ఇన్ని కొన్నే తీసుకున్నాం, ఇంత కాస్ట్ అయింది అనిపిస్తుంది. కానీ కాకపోతే బయట పోల్చుకుంటే మాత్రం ఇక్కడ చాలా తక్కువ రేటుకి వస్తాయి. ప్లస్ మనము బయట కూడా చాలా షాపులు తిరగాల్సి వస్తుందండి, కానీ ఇక్కడ మంచి క్వాలిటీవి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్కసారి పోనీ బేగం బజార్ వెళ్ళి మనం తెచ్చుకుందామని కొంతమంది అనుకుంటారు, బేగం బజార్లో చాలా తక్కువకి వస్తాయి అనేసి. కరెక్టే వస్తాయేమో, కానీ మనకు అక్కడ బేరం అడగాలన్నమాట. అది రాని వాళ్ళకి అనుకోండి చాలా వేస్ట్ కదా. ఇప్పుడు మనం కష్టపడి అంత దూరం వెళ్ళాము, మనం ఒకరికేమో 100 రూపీస్కి తెచ్చుకుంటారు, ఒకళ్ళేమో 70-50 రూపీస్కి అది తెలియని వాళ్ళకి వేస్ట్ కదా. అలాంటి వాళ్ళకి ఈ డీమార్ట్ చాలా బెటర్ అండి. ప్లస్ క్వాలిటీ కూడా బాగుంటుందండి డీమార్ట్ది. అలా చీప్గా ఏముండదు. కొన్ని అయితే ప్లాస్టిక్ అయితే బాగోదు, కానీ మిగతా ఐటమ్స్ అన్నిటివి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ఇత్తడివి అనమాట, దేవుడి దగ్గరవి. చాలా బాగున్నాయండి ఇత్తడి ప్లేట్స్ కానీ 79 రూపీస్, 69 రూపీస్ అలా ఉన్నాయి. ఇవి పెద్ద సైజు కూడా చాలా అంటే 700 పర్వాలా. బయట కూడా అంతే ఉంటాయండి. మా దగ్గర విజయవాడలో ఇది ఓన్లీ ఇత్తడి వాళ్ళకి ఒకటి 1 టౌన్ అని ఉంటుంది, అక్కడ కూడా ఇంత కాస్టే ఉంటాయన్నమాట. నాకు రీజనబుల్ అనిపించింది అనమాట ఇవన్నీ. అయితే కొన్ని ప్లాస్టిక్ వచ్చాయండి ట్రేస్, ఎంత బాగున్నాయండి అవి కూడా అసలుకి. ఇప్పుడు ఈ స్టూల్ చూసారా, స్టూల్ అయితే ఫోల్డబుల్ స్టూల్ అండి. 350 రూపీస్ ఈ స్టూలు. ఒకటి 250, ఒకటి 350 అనుకుని. నేను ప్రైస్ కూడా మీకు చూపించాను, తెలియాలి నచ్చితే కొనుక్కుంటారని చెప్పి. మంచిగా వెయిట్ కూడా బాగానే ఆగుతుందండి. 80 kgs వరకు చక్కగా కూర్చోవచ్చు, ఏమి అట్లా విరిగిపోవట్లేదు. అది అంత చిన్నగా ఉంది చూడండి అసలుకి ఎంత బాగుందో. అయితే స్టూల్స్ చాలా బాగున్నాయండి 250 రూపీస్, 350 రూపీస్కి. హెల్మెట్ ఉంది ఇక్కడ చూడండి. ఈ హెల్మెట్ ఉంది కదా వేగా కంపెనీది, అది మామూలుగా క్యాంటీన్లోనే మనకు 700కి వస్తుంది. ఆర్మీ క్యాంటీన్లో తక్కువ వస్తాయి అంటారు కదా, అక్కడే 700. ఇక్కడ డీమార్ట్లో కూడా అది 700 ఉందన్నమాట. చాలా బాగున్నాయి. అంటే నాకు అదే అనిపిస్తుంది, మనము ఇంకా ఎక్కడ అంటే ఇప్పుడు బేగం బజార్ తెలుసు, ఇప్పుడు కొంతమంది ఆర్మీ క్యాంటీన్లో అంటారు, అక్కడ కంటే కూడా ఇక్కడ రీజనబుల్గానే అనిపిస్తుంది నాకైతే ప్రైజు. ప్లస్ కొత్తవి ఉంటాయండి, లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ డిజైన్స్లో ఉంటాయి. మనం ఎప్పటియో కొన్ని పాతవి కొనుక్కునే బదులు ఇక్కడ లేటెస్ట్వి కొనుక్కోవచ్చు కదా. ఈ ట్రేస్ మీకు బేగం బజార్లో కూడా దొరకవు,
కానీ ఇక్కడ ఉన్నాయి కదా, ఆ ఉన్న రేటు కూడా యాక్చువల్లీ 149 రూపీస్, 250 రూపీస్. అంటే ఒక క్యాప్ ఉన్నది ఒకలాగా ఉంది, క్యాప్ లేని ఒక కాస్ట్ ఉంటాయి కదా. ఇవి చాలా బాగున్నాయండి. మనం స్టోర్ చేసుకోవడానికి ఏమైనా ఐటమ్స్, ఇప్పుడు మేకప్ సామాన్ కానీ, జ్యువెలరీ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి ఎంత బాగుందో అండి. ఇవన్నీ అయితే మనకు 250 అనుకుంటా, 250 రూపీస్ అండి. ఇది యాక్చువల్లీ ప్రైజెస్ చాలా ఐటమ్స్ చూసాం కదా, అందుకని మర్చిపోయాను అనమాట. మేము కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాము, అవి ఇవి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి చాలా వరకు గుర్తుంచుకోవాలని చాలా వరకు ట్రై చేసా కానీ మర్చిపోయాను. ఇదైతే జ్యువెలరీ బాక్స్ అండి. ఇయర్ రింగ్స్ అన్నీ మనం పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. సపరేట్ ఉందనమాట. దానికి క్యాప్ వచ్చింది. మనం ఎక్కడికన్నా టూర్లు వెళ్తున్నా కానీ వాటికి బాగుంటుందన్నమాట. అన్ని రకాలు పెట్టుకోవచ్చు. కింద చైన్స్ సెట్స్, పైన ఉట్టి ఇయర్ రింగ్స్కి అట్లా అనమాట. చాలా బాగుంది. ఇదేమో ఫ్రిడ్జ్ ట్రేస్, ఎంత బాగున్నాయండి. యాక్చువల్లీ నేను వీడియోస్ ఎప్పుడు చూసినా కానీ అంటే చాలా ఐటమ్స్ మీకు చూపించేసేయాలని ఆతృతలో చూపిస్తూ ఉంటాను. కానీ కొన్ని వీడియోస్ నేను చూస్తే చిన్నగా ఒక 5-6 ఐటమ్సే చూపిస్తూ ఉంటారు. నాకేంటి ఎందుకు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు ఒకసారి మీరు డీమార్ట్ వెళ్తే ఒక ఎస్టిమేషన్ కావాలి మీకు. ఇప్పుడు మీరు వీడియో లోపల నుంచి ఏం కొనుక్కోరు కదా, అది బాగున్నా కానీ మీకు ఇవి ఉంటాయి అని తెలిసిందనుకోండి, వేరే షాప్కి వెళ్ళకుండా అరే డీమార్ట్లో ఇది దొరుకుతుంది కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి నా వీడియోస్లో నేను అందుకనే ఆల్మోస్ట్ ఎక్కువ కవర్ చేయడానికే చూస్తానండి. ఇప్పుడు మీకు క్వాలిటీ బాగుందని నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్తున్నా కదా, ఏదన్నా క్వాలిటీ బాగుంటే బాగుందని చెప్తాం, లేదంటే అది వేస్ట్ అండి అని చెప్తున్నా కదా. నేను ఇప్పుడు వీడియోలో అటు తిప్పి ఇటు తిప్పి మీకు కింద అంత మరీ వివరంగా నేను చూపించిన మీరు వీడియోలోంచి లాగలేరు కదా ఆ వస్తువుని. అలా అనేసి మీరు అక్కడ ఖచ్చితంగా మీరు డీమార్ట్ ఇప్పుడు వెళ్ళాలి. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఒకవేళ అది నచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళే కొనుక్కుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకేం దొరుకుతున్నాయి, అరే ఈ షాప్కి ఆ ఒక్క వస్తువు కోసం కాదు కదా, అంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా మీకు చూపించాలి అని చెప్పేసి ఏ షాప్కి వెళ్ళా, ఇప్పుడు డీమార్ట్ అనే కాదు ఎక్కడికి వెళ్ళినా అలా చేస్తూ ఉంటాను. మీకు ఈ స్టోరేజ్ బాక్స్ చూసారు కదా, అది 500, చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చండి మీరైతే. ఇది ఐస్ బాక్స్ అండి. మనం ఏదైనా టూర్కి కానీ ఎక్కడికన్నా వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు సమ్మర్లో అయితే చాలా యూజ్ అయ్యిద్దండి. వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ కొన్ని ఐస్ ట్యూబ్స్ వేసి పెట్టుకుంటే చాలా, అంటే ఇది యాక్చువల్లీ దీని ప్రైస్ మర్చిపోయానండి, కానీ తక్కువ ప్రైజే ఉంది. ఓకే, చాలా డెప్త్ కూడా ఉంది, లోతుగా ఉంది. మనం వాటర్ బాటిల్ 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే మనం స్టాండ్ చేసి పెడితే సరిపోతుందండి. అలా అంత ఉందన్నమాట. అది బాగుంది. అది 899 ఎంతో ఉందండి మేబీ. ఇవన్నీ ఈ బౌల్స్ అన్నీ బాగున్నాయండి. స్టోరేజ్ బౌల్స్ స్ట్రాంగ్గా ఉంది. ప్లాస్టిక్ కూడా బాగుంది, మంచి ప్లాస్టికే బాగుంది, అంటే మంచి ప్లాస్టిక్ ఉంది. వేరేవి 300 రూపీస్ అట్లా పెడతారు కదా, ఆ ప్లాస్టిక్ బాగాలేదండి. ఇది కూడా బాక్స్ బాగుంది, ఏమన్నా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇవైతే కప్స్ అండి, ఎంత బాగున్నాయి అసలుకి. ఇప్పుడు అన్నీ అందరూ గాజు గ్లాసులో తాగుతున్నారు కదా, ఆ గాజు గ్లాస్ కోసం చాలా బాగుంది. కప్స్ అయితే టీ కప్స్, కాఫీవి. ఇవి చూడండి, చాలా టైప్స్ ఆఫ్ మగ్స్ ఉన్నాయండి అక్కడైతే. అవి కొనుక్కోవచ్చు. ఇవైతే 99 రూపీస్. కానీ ఇవన్నీ కొనేసేసి పైన దాచేస్తామండి. అదే మనకు ఈ లేడీస్కి వచ్చిన బాధే అది. అన్నీ దాచేసుకొని పైన పెట్టేసుకుంటాం, వాడుకోం. నేనైతే అలాగే చేస్తాను. అందరు చేస్తారో లేదు తెలియదు, నాకైతే నేను అలాగే చేస్తాను. నచ్చినవన్నీ కొంటాను, పైన దాచిపెడతాను. అవి ఎప్పుడు వాడతానో ఏమో. ఇవి బౌల్స్ అండి. ఇప్పుడు కొత్తగా ఒక బౌల్ వచ్చిందండి ఇక్కడ మీకు. ఇది క్యాప్ కూడా వచ్చింది. యాక్చువల్ లాస్ట్ టైం అప్పుడంతా చూసినప్పుడు క్యాప్ రాలేదు కదా, స్టోర్ చేసుకొని బాగుంది ఇది. ఇవైతే ఇవి అది ఎయిర్ టైట్ ఉండేవి కదా. దీంట్లో మేము యాక్చువల్లీ బూస్ట్ వేసుకోవడానికి అని చెప్పేసి పనికి వస్తుంది కదా. బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇవన్నీ తొందరగా డ్రై అయిపోతాయండి, ఎండిపోతాయి కదా. దానికైతే ఇది చాలా బెస్ట్ అండి, బాగుంది కూడా, ఉంటుంది కూడా. ఇవన్నీ చిన్నవి అనమాట, ఏమన్నా వేసి పెట్టుకోవడానికి మనము. అంటే ఏమన్నా వీడియో చేసినప్పుడు కానీ, లేదా సాసెస్ వేసి ఇవ్వడానికి కానీ, ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు సమోసా అలాంటివి చేసినా ఈ సాసెస్ వేయడానికి బాగున్నాయి చిన్నగా. ఇవన్నీ చిన్నవి ఏమన్నా స్టోర్ చేసుకోవడానికండి. ఇప్పుడు మనము ఇలాచీ కానీ అవి. ఇది చాయ్దండి. దీంట్లో యాక్చువల్లీ నాకు అనిపించింది ఒక 6 కప్స్ అట్లా చాయ్ పట్టిద్దండి. చాయ్ ఆర్ కాఫీ దాంట్లో పట్టిద్ది. అది బాగుంది కూడా. అది కూడా తక్కువే అండి ఉంది. 299 ఉంది, అది 2399 ఉంది. ఇవన్నీ కప్స్ చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఎప్పుడు చూసినా ఈ కప్పులు అయితే మాత్రం మనం వెళ్ళినప్పుడు. ఇప్పుడు కొత్తగా ఈ ఇత్తడి వచ్చాయండి. ఈ గ్లాసు, ఈ ప్లేట్స్ ఇవన్నీ 299, 200 కప్పు. చిన్న కటోరాలు వచ్చేసేసి 79 రూపీస్ ఉంది. ఇది ఇలా డెకరేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇది 200 రూపీస్ ప్లేటు, ఇది 79 గ్లాస్ 99 అండి.
చాలా బాగుంది కదా అసలు. అవి అన్ని సైజెస్ ఉన్నాయండి ప్లేట్స్ అయితే. నేను ఇక్కడ అందుకని వివరంగా చూపిస్తున్నాను. మనం దేవుడు సామాన్లు పెట్టుకొని ఏదైనా పూజలు అయినప్పుడు అది పెట్టడానికి కూడా చాలా బాగుందన్నమాట. అది 99 రూపీస్ గ్లాసెస్ కానీ, ఇది 79 రూపీస్ ఉంది. యాక్చువల్లీ నేను అంటే కొన్ని ప్రైజెస్ చూపిస్తే మీరు బాగా నచ్చినవి అనుకోండి, మీరు కూడా వచ్చి కొనుక్కుంటారు అనేసి. ఇదైతే చాలా బాగుందండి. దేవుడికి మనము ఇప్పుడు రేపు వచ్చే శ్రావణ మాసంలో అన్ని ప్రసాదాలు చేస్తాం కదా, ఈ ప్లేట్లో పెట్టి చిన్న చిన్ని కప్పుల్లో పెడితే ఆ కప్పుల్లో భలే ఉంటుందండి. చాలా బాగా అనిపించింది. ఈ ప్లేట్ కూడా ఉందన్నమాట. వెయిట్ కూడా ఉందండి. ప్లేట్స్ యాక్చువల్లీ 200 అయినా వెయిట్ ఉంది బాగా. అంటే నాకు వెయిట్ ఉంది కాబట్టి బెటరే అనిపించింది. మరీ అంత అంటే ఇంకా 100 రూపీస్కి 50 రూపీస్కి అయితే దొరకవు ఎక్కడ. ఓకే, రీజనబుల్ ప్రైస్. ఇప్పుడు కొన్ని స్టీల్ షాప్స్లో వాటిలో హోల్సేల్ షాప్స్లో కూడా అంతే ఉంటుంది అనిపించింది వెయిట్. కానీ మేబీ నాకు అనిపించింది, మేబీ తక్కువకు రావచ్చేమో, తెలియదు అంతగా నాకు వీటి గురించి, కానీ నాకు తక్కువ అనిపించాయి. ఇవి ప్లేట్స్ అండి, టిఫిన్ ప్లేట్స్. ఈ ప్లేట్స్ బాగుంటాయి కదా ఏమన్నా టిఫిన్ తినడానికి కానీ లంచ్కి కానీ డిఫరెంట్గా. ఇక్కడ ట్రేస్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి 79 రూపీసే అనమాట. ఇడ్లీవి స్టాండ్ ఉంటుంది కదా, చిన్న చిన్న ఇడ్లీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. 59 రూపీసే అది. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు చాపర్ వచ్చింది కదా, నార్మల్గా ఇట్లా పైకి ప్రెస్ చేసేది, అది వరకు లాగేది ఉండేది, ఇప్పుడు పైనుంచి ప్రెస్ చేసేది. ఇది కూడా అక్కడ ఉందండి, బాగున్నాయి. మీరు గాజు బౌల్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అండి. బాక్సెస్ డబ్బాలు అయితే మీరు రకరకాల డబ్బాలు. ఇది అయితే స్టీల్ వచ్చింది, పైన లోపల ఇట్లా వచ్చిందండి, కిందంతా గాజు, దానిపైన ఇట్లా స్టీల్ పెట్టారనమాట. ఇది చాలా బాగుంది. ఈ బౌల్ కూడా మనం కాఫీ పొడి, టీ పొడి వాటికి బాగుంటుంది అది. ఇది చూడండి పిల్లలు ఆడుకోవడానికి. ఇది ఒక టాయ్, కొత్తగా అనిపించింది ఈ టాయ్స్. ఈ కార్లు చాలా బాగా అనిపించాయి అని చెప్పేసి వీడియో తీశాను అనమాట. అంటే కొంచెం బాగున్నాయి చూడటానికి కూడా అనేసి. ఇవి సూట్ కేసెస్ అండి. సూట్ కేసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. పెద్దవి కొన్ని, ఒకటైతే నేను తీసానో లేదో కానీ కాంబోలో ఉన్నాయండి. 4,999 ఉంది. స్మాల్ సైజు, మీడియం సైజు ఉందన్నమాట, బిగ్ సైజు కాదు.